వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చుక్కకూర పచ్చడి అండి. చుక్కకూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు చుక్కకూర, పచ్చిమిరపకాయలు, సాల్టు, జీలకర్ర, కరివేపాకు, పోపు గింజలు, కొన్ని ఎల్లిపాయలండి, ఆయిల్. స్టార్ట్ చేద్దామండి. చూడండి, ఆయిల్ వేసుకుంటున్నాండి. జీలకర్ర వేస్తున్నాండి. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి, తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇలా కొంచెం గోలించుకోవాలి. ఇట్లా అయినాయి కదండి, వీటిని ఇక తీసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇట్లా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఇప్పుడు ఈ చుక్కకూరని వేసుకోవాలండి. మంచిగా అడుగు నుండి కలుపుకుంటూ రావాలి. ఎందుకంటే అడుగు నుండేమో ఉడికిపోతుంది, ఈ పైదేమో అట్లా కాక అట్లనే ఉంటుంది. అడుగు నుండి తీసుకురావాలి. ఇట్లా వేయించుకో, ఇట్లనే కలుపుతూ ఉండాలండి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే ఇది కొంచెం అంత నీరంతా దగ్గరికి రావాలి. ఉడికి ఉంటేది ఆకంతా దగ్గరికి రావాలి. ఇట్లా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇంకా కొంచెం సేపు అయితే అయిపోతుంది ఇది ఉడకడం. ఇది అయిపోయిందండి. ఇది అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకొని మిర్చి అవి రోట్లో నూరుకుందాము. ఫస్ట్ అవి నూరుకొని వస్తా. మిరపకాయలు వేసుకున్నాం కదండి. మిరపకాయలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. దంచుకోవాలి. ఇక ఇలా దంచుకునేది కదండి. ఇట్లా మెత్తగా అయిపోయింది మనకి ఇది. ఇప్పుడు ఆ చుక్కకూరని తీసుకొచ్చి ఇందులో వేస్తానండి. ఇందులో వేసుకోవాలి. ఉడికిన చుక్కకూరను ఈ రోట్లో వేసుకొని ఒకసారి మంచిగా నూరాలండి. అందులో కొంచెము పసుపు వేస్తున్నానండి. దీన్ని ఇట్లా నూరుకోవాలి మనం. ఏమన్నా కాడలిగినా ఏమన్నా ఉడకకుండా ఉంది అట్లనే ఉన్నాయనుకోండి, ఇట్లా నూరితే మంచిగా కలిసిపోతుంది. ఈ సర్వింగ్ బౌల్లకు తీసుకొని పోపు చేసుకోవాలండి. ఇట్లా తీసుకుంటున్న బౌల్లకు ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందామండి. ఆయిల్ వేస్తున్నాం. ఈ పోపు గింజలు వేసుకుంటున్నామండి మనము. పోపు మిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ ఎల్లిపాయలు అని చెప్పిన ఎల్లిపాయలు కూడా కావాలన్నా కదా, ఈ ఎల్లిపాయలు ఇట్లా కచ్చపక్క దంచుకొని వచ్చిన ఈ కచ్చపక్క దంచిన ఎల్లిపాయలను ఇందులో వేసుకోవాలి. పోపులా కరివేపాకు వేసిందండి. ఇలా కలుపుకోవాలి మంచిగా. చుక్కకూర పచ్చడిలో ఈ పోపు పెట్టుకోవాలండి.
చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది మనము ఇంత వాటర్ కింద ఎక్కడ ఒక్క చుక్క వాటర్ కూడా లేదు కదా. ఇవి 10 days దానికి ఉంటుందండి. ఒకవేళ మంచిగా మదర్స్ పిల్లలు హాస్టల్లోకైనా స్టే చేస్తే ఈ చుక్కకూర పచ్చడి ఇట్లా వేసి కూడా పంపించచ్చు పిల్లలకు. మంచిగా ఇట్లా వేసి పంపిస్తే మంచిగా 10 days దానికి ఉంటుంది. చాలా బాగుంటుంది. నా వీడియో చూసి ఇలా చేసుకోండి. నా వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.